హాయ్ అండి. నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మధుర స్వప్నం అనే నవల నుండి మొదటి భాగం వినేద్దామండి. రాత్రి 7 గంటల వేళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో పట్టాల మీద కొద్దిసేపట్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా గోదావరి ఎక్స్ప్రెస్ పొగలు కక్కుతూ నిలబడి ఉంది. ప్లాట్ఫామ్ నిండా పళ్ళు అమ్మేవాళ్ళు తోపుడు బళ్ళ మీద టీ డబ్బాలు పెట్టి తోసుకుంటూ గరం గరం ఛాయ్ అని అరిచేవాళ్ళు. సామాన్లు నెత్తిమీద పెట్టుకుని చేతులతో మోస్తూ కంపార్ట్మెంట్ల వైపు వడివడిగా నడిచే రైల్వే కూలీలు వారెక్కడ కనుమరుగై మోసం చేస్తారోనని భయపడినట్టుగా వారి వెంట పరుగులు తీస్తున్న ప్రయాణికులు, రైల్వే పెట్టెలో కూర్చుని వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వారితో వీడ్కోలు చెబుతూ జాగ్రత్తలు బోధిస్తూ పంపడానికి వచ్చిన బంధువులు, వీరందరితో ఆ ప్రదేశమంతా కిటకిటలాడుతూ రణఘోణ ధ్వనిగా ఉంది. ఈ సందడంతటికీ అతీతంగా ఆ గొడవ ఏమీ పట్టనట్టుగా అక్కడున్న బెంచీ మీద కాలు మీద కాలేసుకుని వెనక్కి ఆనుకొని పొడుగ్గా ఉన్న ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. అతని ముఖానికి పేపరు అడ్డంగా ఉంది. బెంచీ మీద అతని పక్కనే ఒక సూట్ కేసు, దానిమీద ఇంకొక బ్రీఫ్ కేసు పెట్టి ఉన్నాయి. ఇంతలో అక్కడికి ఒక లావుగా పొట్టిగా ఉన్న ఆయన వచ్చాడు. ఆయన ముఖాన విభూతి గీతలు, వాటి మధ్య గంధం బొట్టు ఉంది. గూడుకట్టు లాంచీ ధరించి తమలపాకులు నలుపుతున్న ఆయన వచ్చి ఆ యువకుడి పక్కన కూర్చున్నాడు. ఆయన వెంట మరో 2 కూడా వచ్చారు. వారిలో ఒకతని చేతిలో మృదంగము, ఇంకొకతని చేతిలో ఫిడేలు పెట్టే ఉంది. తమలపాకులు నలుపుతున్న ఆయన పక్కన వినయంగా వాళ్ళిద్దరూ నిలబడ్డారు. అమ్మాయి గారు ఇంకా రాలేదు, మృదంగం పట్టుకున్న అతను అన్నాడు. వస్తుందిలే, రైలు బయలుదేరడానికి ఇంకా టైం ఉంది. అయ్యగారి ట్రైన్ ఎన్నింటికి బయలుదేరుతుందో బాగానే తెలుసు, నిర్లక్ష్యంగా అన్నాడాయన. అయ్యగారిని అడిగి నాకు ఈ నెల జీతం అడ్వాన్స్ ఇప్పించాలి తమరు. ఎందుకు? మా ఆడదానికి ఒంట్లో బాగాలేదు. వెళ్ళగానే మనీ ఆర్డర్ చేస్తానంటే గాని అది నన్ను వదలలేదు. అసలు ముందే అడిగి తీసుకుని ఇస్తేనే గాని వెళ్ళొద్దంది. మీరు చాలా హడావిడిలో ఉన్నారు, అందుకే అడగలేకపోయాను. అయ్యగారు ఇప్పుడు వస్తారుగా, నువ్వు అడుగు. అమ్మో నేనే? వారిని చూస్తే నాకు నోట్లోంచి మాటే రాదు. ఏం మింగుతాడా? నా దగ్గర మాత్రం వాచాలత్వం వస్తుంది. సన్నాని నీకు కావలసినవన్నీ నేను అడిగి ఆయన చేత ఆ తిట్లో అన్నీ నేను తినాలన్నమాట. ఏం? అయ్యగారు నీకిచ్చే జీతంలో నాకేమైనా వాటా ఇస్తున్నారా? అంత మాట అనకండి, వారి దగ్గర మీకున్న చనువు వేరే. ఏడిసావులే, ఏ మనిషి దగ్గరైనా చనువు పెట్టుకోకపోవడం అనేది మనసులో ఉంటుంది. ఇంతలో అక్కడికి 10 సంవత్సరాల కుర్రాడొకడు వచ్చాడు. వాడిని వంటన నిక్కరు తప్ప ఇంకే బట్టలు లేవు. తల చింపిరిగా ఉంది. అయ్యా ధర్మం, బువ్వ తిని 4 రోజులైంది, కడుపు కొట్టుకుంటూ చూపించాడు. పోరా విధవ, ఇప్పుడేగా అక్కడ అరటిపళ్ళం ఎక్కుతూ కనిపించావు, పోపో కసిరాడాయన. నేనా? కాదు సామి, కాదు. అమ్మ మీద వట్టు, నాయన మీద వట్టు. నీకసలు అమ్మా నాయన ఉన్నారా? పో అని ఎక్కడ కూర్చోనియరు అని విసుక్కున్నాడు. ఆకలి సామి, చచ్చిపోతున్నాను. అడక్కు పో, ఆ గుజరాతీ దగ్గర చాలా డబ్బులున్నాయి, వేస్తాడు దూరంగా చూపిస్తూ అన్నాడాయన. అక్కడ అడిగాను సామి, ఆయన ఇక్కడకు చూపించి వెళ్ళమన్నాడు. ఏడిసావ్ వెధవ, అబద్ధాలు నువ్వును. ఆకలి సామి మళ్ళీ పుట్టగొట్టుకున్నాడు. వెళ్తావా తన్నమంటావా? ఆయన చుర్రుమంటూ కొట్టడానికి లేచాడు. కుర్రాడు దూరంగా పోయి నిలబడ్డాడు. పేపర్ చూస్తున్న యువకుడు అది తీసి పక్కన పెట్టి జేబు తడుముకుని చిల్లర తీసి ఇదిగో అంటూ పిలిచి ఇచ్చాడు. చేతిలో పడిన పావలా చూడగానే కుర్రాడి ముఖం చాటంతయ్యింది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సార్ అన్నాడు. చూడు, ఎవరన్నా కాదు అంటే విసిగించకూడదు, ఇంకో చోట వెళ్ళిపోవాలి, తెలిసిందా అన్నాడు. అలాగే సార్ అన్నాడు. ఇంతలో మృదంగం పట్టుకున్న తను కేక పెట్టినట్టుగా అదిగో అమ్మాయి గారు వస్తున్నారు అన్నాడు. గూడుకట్టు ఆయనతో పాటు యువకుడు కూడా అటువైపు యాదాలాపంగా తలతిప్పి చూశాడు. దూరం నుంచి వస్తుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి తట్టిల్లతలా ఉంది. యవ్వనపు బిగిలో సౌందర్య శోభతో మెరిసిపోతున్న ఆమె శరీర లావణ్యం ముందు ఆమె ధరించిన ఖరీదైన చీర, నగలు వన్ని తగ్గినట్టే ఉన్నాయి. ఆ అమ్మాయి పింక్ కలర్ చీర కట్టుకుని చకచకా నడుస్తూ వస్తుంది.
ఆ నడకలోనే ఒక లయ ఉంది. చుట్టుపక్కల వాళ్ళు ఆమె సౌందర్యానికి ముగ్ధులై చూస్తుంటే అదేమీ పట్టనట్టుగా, అలాంటి చూపులు చాలా అలవాటైపోయినట్టుగా వస్తుంది. ఆమె నడకలో రాజహంస సొగసు, రాజకుమార్తె టీవీ ఉన్నాయి. ఆ అమ్మాయి వెంటే ఇద్దరు ఫోటోగ్రాఫర్లు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళేదో అర్థిస్తున్నట్టుగా అడుగుతున్నారు. ఆ అమ్మాయి నో నో ఐఎమ్ సారీ అంటూ చేతులూపుతూ తిరస్కరిస్తుంది. వాళ్ళు ఆ తిరస్కారం పట్టించుకోవడం లేదు. ఆ అమ్మాయి చకచకా నడుస్తూ ఆ యువకుడు కూర్చుని ఉన్న బెంచీకి 4 అడుగులు యువతల ఉండగా ఇంతలో ఇటు నుంచి తల మీద పెట్టెలు 2, దానిమీద తాటాకు బుట్టలు 2, చేతుల నిండా సంచులు బ్యాగులు పట్టుకుని వెళ్తున్న కూలీని, అతని వెంటే నడుస్తున్న బామ్మగారు అయ్యయ్యో అరిసెల బుట్ట జారిపోతుందే అని కేకపెట్టింది. అంటుండగానే ఆ బుట్ట జారింది. కూలీ కంగారుగా దాన్ని ఆపాలని చేయి పైకెత్తాడు. ఆ లోపలే పైపెట్టె జుర్రును జారి ఎదురుగా వస్తున్న అమ్మాయి కాళ్ల మీద పడింది. అంతా క్షణంలో మెరుపులా జరిగిపోయింది. పాదం మీద పెట్టె పడగానే యువతి కెవ్వుమంది. ఫోటోగ్రాఫర్లు కంగారు పడిపోయారు. బెంచి దగ్గర లేచి నిలబడిన గూడుకట్ట ఆయన వెంట ఉన్న మృదంగపాయన ఆ దృశ్యం చూడగానే పరిగెత్తుకు వెళ్లారు. ఫోటోగ్రాఫర్లో పెట్టిలాగారు. గూడుకట్ట ఆయన కూలీని కొట్టినంత పని చేశారు. బామ్మగారిని, ఆవిడ అరిసెలని అరవంలో అనువుగా తిట్టేసి ఆ అమ్మాయి చేయి పట్టుకుని ఆ బెంచి దగ్గరకు తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు. ఆ యువతి ముఖం ఆ బాధకి తట్టుకోలేనట్లుగా అప్పటికే ఎర్ర గన్నేరు పువ్వులా కందిపోయింది. కాలి బొటనవేలు చితికి రక్తం కారుతుంది. అలా ఆ అమ్మాయి బాధని బిగబెట్టుకుంటూ చెయ్యిని కాళ్ళకి ఆనించుకుంది. అప్పటికీ బెంచి మీద నుంచి లేచి అందరితో పాటు ఇదంతా చూస్తున్న యువకుడు హఠాత్తుగా తెప్పరిల్లి ఒంటి మీదకి తెలివి తెచ్చుకున్నట్టుగా బెంచి మీద పెట్టి ఉన్న తన బ్రీఫ్ కేసుని వేళ్లతో నొక్కి తెరిచి అందులో నుంచి దూది, ప్లాస్టర్ తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి ముందు మోకాళ్ల మీద వంగిని కూర్చుని రక్తం చిందుతున్న ఆమె పాదాన్ని తన మోకాళ్ళ మీద ఆనించి పట్టుకుని రక్తం తుడిచి దూది వత్తి ప్లాస్టర్ వేశాడు. తన పాదం ఎవరో పట్టుకోగానే ఆ అమ్మాయి దిగ్గున కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా అపరిచిత వ్యక్తి ఎవరో గాయం శుభ్రం చేసి కట్టుగడుతున్నాడు. ఆ అమ్మాయి విస్తరపోతున్నట్లుగా అతని వైపు చూసింది. అతను ప్లాస్టర్ వేయడం పూర్తయింది. అతను వేస్తుంటే అడిగింది, మీరు డాక్టరా? అతను అవునన్నట్టుగా తల ఊపాడు. మీ పేరు? గోపాలకృష్ణ. అతను బ్రీఫ్ కేస్ మోస్తూ చెప్పాడు. అరుగో అయ్యగారు వచ్చారు, మృదంగం పట్టుకున్న వ్యక్తి అన్నాడు. ఇంతలో అక్కడికి ఆ అమ్మాయి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్న ఒక ఆయన వడివడిగా వచ్చారు. ఏమ్మా, ఏమిటి, కాలికి దెబ్బ తగిలిందా? ఆయన ఆతృతగా అడిగాడు. అవును డాడీ. తండ్రిని చూడగానే ఆ అమ్మాయి కళ్ళల్లోకి ఆనందం వచ్చింది. బాధని దిగమింగేసి హుషారుగా నవ్వేస్తూ తనకు తగిలిన దెబ్బ పట్టించుకోనంతగా ముఖ్యమైనది కాదన్నట్టుగా తలూస్తూ, డాడీ చూసారా, నాకు దెబ్బ తగులుతుందని తెలిసే దేవుడు ఇక్కడ డాక్టర్ని రెడీగా పెట్టేశారు. ఈయన డాక్టర్, పేరు గోపాలకృష్ణట. నాకు అలా దెబ్బ తగిలితే ఇలా వచ్చేసి కట్టుకట్టేశారు. నాకసలు బాధే తెలియలేదు, పాదం చూపిస్తూ నవ్వుతూ అంది. గోపాలకృష్ణ ఆయనకి నమస్కారం చేశాడు. ఇంతలో రైలు కూత వేసింది. ఆయన థ్యాంక్ యూ అంటూ గోపాలకృష్ణకి ఒక కృతజ్ఞత పారేసినట్లుగా అనేసి టైం అయింది పదా అంటూ కూతుర్ని చేయి పట్టుకుని లేవదీశాడు. ఆ హెల్త్ మినిస్టర్ గారు ఫోన్లో పట్టుకుని వదల్లేదు. లేకపోతే నేను మీకంటే ముందే స్టేషన్కి వచ్చేవాణ్ణి అంటూ కూతుర్ని నడవగలవా అని అడిగారు. ఆయనని చూడగానే ఫోటోగ్రాఫర్లు దూరంగా తప్పుకున్నారు. నడవడమా, డాన్స్ చేసేస్తాను, నా కాలికి ఏం కాలేదు డాడీ, కాలుని విదిలిస్తూ అంది. ఇంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ కృష్ణ అంటూ వచ్చిన ఒక సన్నటి పాడుగాటి యువకుడు ఆ యువతిని, ఆమె వెంట ఉన్న తండ్రిని చూడగానే నోటి మాట రానట్టుగా నిలబడిపోయాడు. తనని తాను మర్చిపోయినట్లుగా ఆ అమ్మాయిని చూడసాగాడు. ఆ అమ్మాయి వెళ్లే ముందు గోపాలకృష్ణతో థ్యాంక్ యూ వెరీ మచ్ చెయ్యి ఊపి వెళ్ళిపోయింది. ఏమిట్రా మురళి అట్లా చూస్తున్నావు? గోపాలకృష్ణ సన్నటి యువకుడి భుజం తట్టుతూ అన్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నిద్రలో అడిగినట్టుగా అడిగాడు. ఎవరు? కళ్యాణి. పూర్తి పేరు శ్రీకళ్యాణి. వాళ్ళ నాన్న సిరి అని పిలుస్తారు. ఆయన ఎవరో తెలుసా? తెలియదా? మినిస్టర్లు, వ్యాపారవేత్తలు, దొంగచాటు వ్యాపారులు అందరూ ఒకే రకంగా ఇష్టపడి గౌరవించే రాజారాం గారు. ఆయన ఏకైక గారాల పట్టి ఆ అమ్మాయి.
కళ్యాణి డ్యాన్స్ చేస్తుండగా చూస్తుంటే మనకు మనం ఎవరో మర్చిపోయేంత మైకం వస్తుంది. అవును, మురళి గోపాలకృష్ణ వైపు పూర్తిగా తిరిగాడు. ఆ అమ్మాయి నీతో మాట్లాడుతుందేంటి? నీకెలా పరిచయం? ఆమె కాలుకి దెబ్బ తగిలింది. నేను కట్టుకట్టాను. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. ఏమిటి? కళ్యాణి పాదం నువ్వు ముట్టుకున్నావా? ఏవి నీ చేతులు? మురళి హఠాత్తుగా గోపాలకృష్ణ 2 చేతులు పట్టుకుని వాటి వైపు తమకంగా చూశాడు. వెంటనే వాటిని 2 కళ్ళకి అద్దుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఏమిట్రా ఇది? ఆశ్చర్యంగా అడిగాడు. నీ చేతి వేళ్లకి పవిత్రత వచ్చేసింది. నువ్వు డాక్టర్వి అయిపోయావు గాని లేకపోతే వాటిని కోసి జేబులో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లి పూజించుకునేవాణ్ణి. ఏడిసావు బ్రీఫ్ కేస్ సూట్ కేస్ తీసుకుంటూ అన్నాడు. అరగంట ముందే వస్తానన్న వాడివి ఇంత ఆలస్యం చేశావేమిటి? రాంపండు లేడు, వాడికి కడుపు నొప్పి వస్తే హాస్పిటల్లో చేర్పించి వచ్చాను. మర్చిపోయా, ఇదిగో చేతుల్లో ప్యాకెట్ అందించాడు. ఏమిట్రా ఇవి? వద్దంటున్నా వినకుండా ఆ మారుమూల చోటుకి పోతున్నావు. కొల్లేరు అంటే దోమల రాజ్యమని, అక్కడ దోమలు ఏనుగుల్లా మనుష్యులను పీనుగుల్లా ఉంటారని మా మావయ్య అంటుండేవాడు. ఎందుకైనా మంచిది అని దోమల మందు, టొటాయిస్ ప్యాకెట్లు, దోమతెర నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నవాడివి వెళ్తున్నావు. ఏ మలేరియా పేషెంట్లా చిక్కి శల్యమై తిరిగి వస్తావో ఏమిటో. ఛట్, నోర్మై. శుభమా అని నేను ఉద్యోగంలో చేరడానికి వెళ్తుంటే కృష్ణ కసిరాడు. ఇద్దరూ కంపార్ట్మెంట్ వైపు నడవసాగాడు. మురళి లెక్చర్ ఇస్తున్నట్టుగా అన్నాడు. ఒరేయ్, వయసులో ఉండగా డబ్బు సంపాదన మినహా ఇంకే ఆదర్శమూ ఉండకూడదు. పల్లెటూరు వెళ్ళి ప్రాక్టీస్ పెడితే ఏం జరుగుతుందిరా? పల్లెటూరు వెళ్ళాలంటే ముందు సిటీలో ఉండి డబ్బు సంపాదించి ఒక స్టేటస్ తెచ్చుకోవాలి. కారు కొన్న తర్వాత ఆ కారులో కాన్వెంట్లో చదివే పిల్లలు, ఫ్యాషన్గా ఉండే భార్యని తీసుకుని అలా అలా సెలవులకు వెళ్తే ఊళ్ళో జనం అంతా ఫారినర్స్ని చూసినట్టుగా మనల్ని చూడడానికి విరగబడ్డారు. మనం చూడకపోయినా పనిగట్టుకుని పలకరించి దండం పెడతారు. డాక్టర్గా వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఇలా వెళ్తే ఏం విలువరా? నీ మందులు పెట్టే నువ్వే మోసుకుంటూ వెళ్ళాలి. డాక్టర్ మందులు పట్టే మోసుకోవడం తప్పంటావా? నవ్వుతూ అడిగాడు కృష్ణ. మనిషి ఏ పని చేసినా స్టేటస్ ఉండాలి అంటాను. నీకు ఆ మాట మీద ఉన్న మోజు నాకు లేదురా. నేను ఎంతమందికి వైద్యం చేయగలిగితే అంత చాలు అనుకుంటాను. మన ఫ్రెండ్స్ అందరూ స్టేట్స్ ఎలా పోదామా అని ఆలోచనలు చేస్తుంటే నువ్వేమో ఈ పల్లెటూరు పోతున్నావు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకో. ఇంతలో రైలు కూతవేసింది. కృష్ణ తనెక్కాల్సిన కంపార్ట్మెంట్లో ఎక్కాడు. ఎంత అదృష్టవంతుడివిరా. అదేమిటి? కళ్యాణ ఎక్కిన రైల్లోనే నువ్వు ఎక్కి వెళ్తున్నావు. దేనికైనా అదృష్టం ఉండాలి. ఆ రాంపండుకి కడుపు నొప్పి రాకపోతే నేను అరగంట క్రితమే ఇక్కడ ఉండేవాణ్ణి. ఆ కట్టు కట్టే ఛాన్స్ నాకే దక్కుండేది. ఇంతలో రైలు కదిలింది. ఉంటాను బాయ్. కృష్ణ చెయ్యి ఊపాడు. ఉత్తరాలు రాస్తుండు. మురళి చెయ్యి ఊపాడు. రైలు కదిలింది. కృష్ణ తన సీట్లో కూర్చున్నాడు. మధుర స్వప్నం పార్ట్ 1 చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.